హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు దీపం కుందుల్లో దీపం వేసుకునే నెయ్యి ప్రమిదలు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. మనము నూనె వేసి నెయ్యి వేసి తడిపి పెట్టి దీపం చేస్తుంటే చాలా లేట్ అవుతుంది కదా. రెడీగా తయారు చేసుకునే విధానం చూపిస్తాము. దానికి తీసుకుంటున్నాను చూడండి. ఇలా సిలికాన్ ట్రే వాటి తెప్పించుకున్నాను. ఇది 500 ఒత్తులు ప్యాకెట్ అనమాట తెచ్చుకున్నాను. జవ్వాది ఒకటి తీసుకున్నాను. ముద్దత్ కర్పూరం ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకున్నాను. మనం వేటిలో అయినా తయారు చేసుకోవచ్చు. ఈ ట్రే ఉండాలని లేదు. మామూలు ప్రమిదలు 2, అంతకుముందు ఒత్తులు తెప్పించాను, అవి ఒకటి. నెక్స్ట్ సీసాల మీద మూతలు ఉంటాయి కదండి, ఆ సీసాల మీద ప్లాస్టిక్ మూతలు. ఇంకా ఐస్, ఫ్రిడ్జ్లో ఐస్ ట్రే, వేటిలో అయినా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చేయండి. ఇదిగోండి ఈ పాత్రలో ఏమీ లేదు. ఈ పాత్ర వెయిట్ 250 గ్రామ్స్ ఉంది. ఇది ఆవు నెయ్యి అన్నమాట. ఆవు నెయ్యి కేజీ 600కి దొరుకుతుంది, మంచిది. 900 గ్రాములు 705 రూపాయలకి మోడీకేర్లో తెప్పించాను. ప్యూర్ అన్నమాట ఇది. పాత్ర వెయిట్ 250 గ్రామ్స్ ఉంది, స్టీల్ పాత్ర వెయిట్. అక్కడి నుంచి నెయ్యి కొలత వేసేద్దాము. చూడండి, వెయిట్ అంతా వేద్దాము. ఎంత వచ్చిందండి అంటే కరెక్ట్గా ఇంచుమించు 1/2 కేజీ కదండి ఇప్పుడు మనం వేసింది. మొత్తం 1/2 కేజీ వెయిట్ వచ్చిందండి. 250 గ్రామ్స్ ఏమో స్టీల్ గిన్నె వెయిట్ ఉంది. ఇంకా 250 గ్రామ్స్ అంటే 1/2 కేజీ. 1/2 కేజీ నెయ్యి, 1/2 కేజీ స్టీల్ గిన్నె. 1/2 కేజీ నెయ్యి తీసుకున్నాం. చూడండి, లోపల 1/2 కేజీ నెయ్యి. ఓకే అండి. ఇందులో ఇప్పుడు డబుల్ బాయిలింగ్ చేద్దాం. ఖాళీ పాత్ర పొయ్యి మీద పెట్టాను. కొంచెం నీళ్ళు వేసేద్దాము, అది మరుగుతుంది. చూడండి, ఈ పాత్ర ఇందులో పెట్టేస్తున్నాను. మూత పెట్టేద్దాం. అది కొంచెము డబుల్ బాయిలింగ్ అవ్వేలాగా ఈ కర్పూర బిళ్ళలు ఉన్నాయి కదండి, ఇలా చిదిపేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇవి కూడా మెత్తగా ఇలా చేసేసుకుంటాము. ఇదిగోండి, జవ్వాది కూడా చేసా. ఇదిగోండి, జవ్వాది మంచి సుగంధ పరిమళాలుగా జ్యోతి వెలుగుతుంది అనమాట. దేవుడికి అలాగే మంచిది కదండి. మనం ఈ కర్పూర బిళ్ళల్లోనే ఈ జవ్వాది పౌడర్ కూడా కలిపేద్దాము. అదిగోండి, జవ్వాది కొంచెం వేసాను. నెక్స్ట్ మనం ముద్ద కర్పూరం కొట్టుకున్నాం కదండి, అది కూడా కొంచెం వేసేద్దాము. ఇలా కలిపేసుకుందాం 3ను. ఇప్పుడు ఆ బాయిలింగ్ అవి నాటిలో వేసేద్దాం, కిందకి తీసి. అయిపోయింది కదా, తీద్దాం ఇప్పుడు. ఇదిగోండి, తీస్తాము. ఇదంతా కలిపేసుకుందాము. మంచి వాసన వస్తుందండి. దేవుడు పేల్చాలి, మనం పేల్చకూడదు, కానీ వచ్చేస్తుంది మంచి వాసన. వీటిలో పెట్టుకున్నట్లు వీటిలో కూడా ఒత్తులు వేసుకోవటం అండి, నెమ్మదిగానే. ఇలా పేర్చేసుకున్నాం కదా, వీటికి కొన్ని ఇలా ఉంచాను. దేనికంటే ఫ్రేమ్స్ తీసుకున్నాను, నెట్లో తెప్పించాను. ఈ ఫ్రేమ్స్ కూడా వీటిలో ఇలా పెట్టుకుందాము. ఇది నెయ్యి వేసిన తర్వాత పెట్టుకోవాలి.
మీకు చూపించడం కోసం ఇప్పుడు పెట్టాను. వీటికి కూడా ఒత్తులు పెట్టేద్దాము. ఇదిగోండి, అంటే వెయిట్లో వేరే వేసుకుంటే బాగానే వస్తాయి కదా, వీటికి కూడా పెట్టేద్దాము. చూడండి, ఇలా నింపేసుకుందాం. చూడండి, కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్న ట్రేలును ఈ ఆవు నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి. చూసారా, మొత్తం వచ్చింది అండి. ఈ 100 ఒత్తులు, ఇవి ఒక 6, ఇవి ఒక ట్రే వచ్చిందండి. 1/2 కేజీ నెయ్యి మనం తీసుకున్నాము. ఇప్పుడు ఫ్రేమ్స్ అన్నీ పెట్టేసుకుందాం. ఇలాగా ఫ్రేమ్స్ తీసుకున్నాను కదా, ఫ్రేమ్లు నెట్లో తెప్పించాను కదా, ఇవైతే కొంచెం నీట్గా ఉంటాయి. తీసుకుని మనము ప్రమిదుల్లో పెట్టుకోవడానికి. అవైతే పూర్వం నుంచి మనం వాడతాం కదండి, బొడ్డు ఒత్తులు అంటారు. ఒక్కొక్క ఒత్తు వెలిగించుకుంటే సరిపోతుంది. అయితే బొడ్డు ఒత్తులు అన్నది ఒక ఒత్తు వెలిగించుకుంటే 2 ఒత్తులతో సమానము. 2 ఒత్తులు వెలిగించాలి కదా, ఒక ఒత్తు వెలిగిస్తున్నాం అనుకో అక్కర్లేదు. బొడ్డు ఒత్తు వెలిగించినప్పుడే 2 ఒత్తులతో సమానం అన్నమాట. ఇవి అయితే పర్వాలేదండి, రెడీమేడ్ సింగిల్ థ్రెడ్ ఫ్రేమ్ పెడతాడు కాబట్టి, నెట్లో తెప్పిస్తున్నాం కాబట్టి నిలబడి ఉంటాయి. ఈ ఒత్తులు కొంచెం మనకి జారిపోతూ ఉంటాయి, నిలువుగా పెట్టుకోండి. ఆ తర్వాత కూడా ఏం కాదు, కొంచెం పడుకున్నట్లు ఇలా వాలిపోయినట్లు వస్తాయన్నమాట. నిలువుగా పెట్టి సర్దేసుకుని, ఇవన్నీ సర్దేసుకుని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇదవుతే అండి కొంచెం లోతుగా అయింది కదా, ప్రమిదిలో లోతుని బట్టి మనం ఒత్తు కాడ పొడిగా ఉండేటట్లుగా చూసుకోండి. ఇదిగోండి, ఇలా తయారు చేసుకున్న ఒత్తుల్ని మనము అదే వేసవకాలం కదండి, కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లోనేమో ఒక 1/2 గంట ఉంచి తీయండి. అదే కనుక మామూలు సీజన్ ఎండ లేకుండా ఉండి శీతాకాలం అవుతే బయట ఒక 5 గంటలు అలా ఉంచేస్తే, అలా పక్కన పెట్టేస్తే మనకు ఒత్తు గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇలా రండి, ఫ్రిడ్జ్లో ఇలా ఒక్కటి పెట్టేద్దాం. ఇవి ఐస్ ట్యూబ్ బాక్స్ దగ్గర ఐస్ ట్యూబ్ది పెట్టేస్తున్నా అండి. ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒక 1/2 గంట. తేనె తాలూకా కలర్ ఉంటుంది కానీ తేనెతో పుట్ట తేనె తాలూకుది కూడా నేను ఇందులో కొంచెం ఉపయోగించాను, తెప్పించి. తేనెలు గూడులోంచి వచ్చేది, అది కూడా దేవుడికి తేనె పెడతారు కదండి, అందుకు ఈ కలర్ వచ్చింది. ఇవి అంతకుముందు తయారు చేసినవి. ఇలా మీకు కూడా వస్తాయండి. ఇంకా వీడియో అయిపోయింది, అర్జెంట్ అని వెళ్ళిపోతున్నారు, వీడియో పట్టుకుని వదిలేరు. మీరు కూడా ఒత్తులు ఇలా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఆల్ అంటే అన్ని వీడియోస్ వస్తాయి. ఓకేనండి, బాయ్.